హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ప్రతి ఇంటికి భార్యాభర్త అనుబంధం ఎంత గొప్పదో అలాగే ప్రతి పండగకి స్వీటు హాట్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. భర్త హాట్ అయితే భార్య స్వీట్ అండి. అలాగే ప్రతి పండగకి హాట్ ఉంటే స్వీట్ కూడా ఉండాలి కదా. అలాగే ఆ స్వీట్లో భాగంగా ఈ పండగ సంక్రాంతి పండగకి నేనైతే మిఠాయి చేసుకున్నాను. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. నేనైతే 4 గ్లాసెస్ శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక గిన్నె తీసుకొని శనగపిండి తీసుకొని 4 గ్లాసులు శనగపిండి తీసుకొని చిన్న సాల్ట్ వేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సోడా గుండు కూడా వేసుకొని వాటర్ కలుపుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపించినట్టుగా మరీ అంత చిక్కగా ఉండకూడదు, మరీ అంత పలచగా ఉండకూడదు. అలా చేసుకొని చిల్లిల గెరిట అంటారు కదండి, బూందీ గెరిట తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బూందీ తీసుకోవాలి. అలాగే మనం ప్రతి వాయికి తీసుకున్నప్పుడు అలాగే క్లీన్ చేసుకుంటే బ్యాక్ సైడు మనకి బూందీ అనేది తోకలు పడకుండా చాలా రౌండ్గా ఉంటుంది అన్నమాట. అలాగుంటేనే కదా మిఠాయి చాలా అందంగా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలోని నేను 4 గ్లాసుల శనగపిండికి 3.5 పంచదార, బాగా తీపి కావాల్సిన వాళ్ళు 1 గ్లాస్కి 1 గ్లాస్ తీసుకోవచ్చండి. నేనైతే తగ్గించాను, 3.5 షుగర్ తీసుకున్నాను. అది కొంచెం తీగపాకం వచ్చాక మనం తయారు చేసి ఉంచుకొని బూందీని అంతా బాగా కలుపుకొని నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక్క 5 మినిట్స్ పొయ్యి మీద ఉంటుండగానే కొంచెం బాగా కలుపుకున్నాక చల్లారాక రౌండ్గా ఉండలు బాల్స్ చేసుకొని రెడీ చేసుకుంటే రెడీ అండి మిఠాయి. మీ ఇంటి సంక్రాంతి పండుగకి మీరేం చేసుకున్నారు స్వీట్ హాట్లు? ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన కొత్తళ్ళకి విందుతో వినోదాలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా పెడతాను, చూస్తూ ఉండండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.